క్లైమాక్స్ లో అయితే మాత్రం నా బాల్స్ వెతుక్కున్నాను. అలా బాల్స్ నా చేతిలో పట్టుకున్నట్టు ఉందని క్లైమాక్స్ సినిమాలో. సిరాయి మూవీ డైరెక్టెడ్ బై డెబ్యూటెంట్ సురేష్ రాజ్ కుమార్. ఇట్స్ తమిళ్ మూవీ. తనక్కని తీసిన హీరో దీనికి కూడా హీరో అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను తెలుగు సినిమాలు ఎక్కడో చూడలేదు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ లైన్ మర్డర్ కేసు లో జైలు జీవితం అనుభవిస్తున్న కుర్రోడిని ఎస్కాట్ లో అంటే అతన్ని కోర్టుకి తీసుకెళ్ళాలి. ఒక పోలీసు కోర్టుకి తీసుకెళ్లే క్రమంలో మధ్యలో జర్నీలో ఏం జరిగిందంటే సినిమా స్టోరీ ఇంతే. కానీ స్క్రీన్ ప్లే మాత్రం అదృష్టం. మొత్తం చేసింది మాత్రం స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే లో మన తెలుగు డైరెక్టర్స్ విఫలమయ్యారని చెప్పొచ్చు. విఫలమయ్యారు ఖచ్చితంగా. అంటే ఈ స్క్రీన్ ప్లే ఎందుకు బాగుందంటే అది ఒక థ్రిల్లింగ్ వేలో తీసుకెళ్లాలి సినిమా. కానీ దాంట్లో ఎలిమెంట్స్ అనేవి ఎమోషనల్ జర్నీ పెట్టడం ఒక కొత్తగా అనిపించింది. ఇది నాకు తెలిసి ఒక సేఫ్ గేమ్ ఎవరైతే ఆడతారో ఆ గేమ్ నుండి బయటకు వచ్చి స్టోరీ రాసుకున్నట్టుంది. సో నేను ఎలా అనుకున్నానంటే హీరో క్యారెక్టర్ చేసిన చాలా బలంగా రాసుకుంటారు అన్నమాట సినిమాలో. హీరో ఇన్వాల్వ్మెంట్ ఉండదు సినిమాలో. హీరో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎలా ఉంటది? ఖచ్చితంగా సినిమా బాగోదు. బట్ ఇది బాగుంది. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్స్ కూడా సినిమాలోకి తీసుకురావడం, ఎవరైతే ఇన్నోసెంట్ క్యారెక్టర్ జైలు జీవితం అనిపిస్తారు అబ్బాయిని అండ్ అమ్మాయి అదర్ క్యారెక్టర్స్ తీసుకురావడం, మిగతా పోలీస్ క్యారెక్టర్స్ కూడా హైలైట్ చేయడం మన తెలుగు సినిమాలకి వ్యతిరేక. మన తెలుగు సినిమాలన్నీ కూడా హీరోకి హీరోని చేయడం వల్ల హీరోనే మొత్తం చూసుకుంటారు. స్టోరీని తీసుకోవడం వల్ల ఒక సైడ్ కి వచ్చేస్తుంది కాబట్టి మనకి మాక్సిమం సినిమాలు బోర్ కొట్టేస్తే ఆడలేదు. బట్ తమిళ సినిమాలకు వస్తే మాత్రం ఆ స్క్రీన్ ప్లే లో వేరే క్యారెక్టర్స్ ని హీరోతో సమానంగా రాసుకుంటారు. బాగుంటాయి. ఆ రాసుకోవడం వల్లే సిరాయి మూవీ చాలా బాగుంది. అందుకే ఇది 3 కోట్లు పెట్టి తీస్తే 36 కోట్లు తీసుకొచ్చింది. దానికి కారణం స్క్రీన్ ప్లే లో హీరోకే కాకుండా మిగతా క్యారెక్టర్స్ ని ఈక్వల్ గా చూపించడం. అది చూపించారు ఇందులో. ఆ అబ్బాయి హీరో హీరోయిన్ అంటే సహజంగానే తమిళ సినిమాస్ అని ఎలాగా ఉంటాయి అంటే విడుదల చూసుకోండి, ఖైదీ సినిమా చూసుకోండి, వాళ్ళు స్క్రీన్ ప్లే లో వేరే క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంతో పాటుగా ఆ 2 కూడా థ్రిల్లింగ్ వేలో వెళ్తాయి. ఇది కూడా అలా థ్రిల్లింగ్ వేలో వెళ్తుంది అనుకున్నాను. బట్ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది. అందుకే సినిమా క్లైమాక్స్ లో నా బాల్స్ చేతిలో పెట్టుకున్నట్టు అనిపించింది. ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కున్నాను. అంతలా అనిపించింది క్లైమాక్స్. ఆ ప్రీ క్లైమాక్స్ అనిపించింది. అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఇంకా ఉంది. అంటే ఈ థ్రిల్లింగ్ లోనే, ఈ ఎమోషనల్ ఎలిమెంట్స్ లోనే, ఈ డ్రామాలోనే ట్విస్ట్ మీద ట్విస్ట్. మనకి తెలుగు డైరెక్టర్స్ నేను చెప్పేది తెలుగు మూవీస్ కి ఏంటంటే, మనకి కానీ పెద్ద హీరోలు డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్ లేకపోయింటే తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో మూలన ఉండేది. పెద్ద హీరోలు లేకపోయింటే వీళ్ళిద్దరు డైరెక్టర్స్ కూడా 3 కోట్లు పెట్టి మనం ఏ సినిమా తీసామో 2-3 కోట్లు ప్రమోషన్స్ కే మన వాళ్ళకి పోతాయి. బట్ వాళ్ళు ఓన్లీ 3 కోట్లతో 36 కోట్లు తెచ్చారు. మన వాళ్ళు 1000 కోట్లు తీశారు. 500 కోట్లు 200 కోట్లు వస్తాయి మన మారుతి లాగా. సినిమా పెర్ఫార్మెన్స్ ఇస్తే ఒక్కొక్కటి చాలా నేచురల్ గా అనిపిస్తుంది. అన్లైక్ తెలుగు మూవీస్, మన తెలుగు మూవీస్ లో ఓన్లీ హీరో చేస్తారు, హీరోయిన్ చేస్తారు, సైడ్ క్యారెక్టర్ ఎవరో ఒకరు బాగా చేస్తారు. బట్ సిరాయి మూవీలో ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్ గా, చాలా అంటే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఏ మాత్రం అనిపించింది. జడ్జి దగ్గర నుంచి చిన్న టీ ఇచ్చేవాడి వరకు ప్రతి ఒక్కరు బాగా పెర్ఫార్మ్ చేస్తారు సిరాయిలో. పెర్ఫార్మెన్సెస్ కే నాకు తెలిసి సినిమా హిట్ అయింది. నచ్చింది కూడా, నాకు కూడా బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే అంతెందుకు సినిమాలో హీరోయిన్ వాళ్ళ బావ తంటాడు హీరోయిన్ కాల్తో. రియల్ గా తంటాడు. మన దగ్గర రియల్ గా తండం అవుతాం. రియల్ గా తండేటప్పుడు కెమెరా పెట్టే విధానం కూడా వేరేలా ఉంటుంది. అండ్ ఇక్కడ డైరెక్టర్ రాజ్ కుమార్ మర్చిపోవాలి. ఎందుకంటే హీ ప్లేడ్ విత్ కెమెరా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే లో. కెమెరాతో ఆడుకున్నారు. తను కెమెరాతో చూపించాడు సినిమా. దట్స్ వేర్ డైరెక్టర్ కమ్స్ యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఒక డైరెక్టర్ ని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఈ సినిమాలకి అనిపించింది నాకు. నేను సహజంగా సినిమాలకి డైరెక్టర్ సంతకి వెళ్ళిపోవచ్చు అని చెప్తాను బాగాలేకపోతే. బట్ ఈ డైరెక్టర్ గురించి ఏం చెప్పాలంటే, సురేష్ రాజ్ కుమార్ డైరెక్టర్ అని ఎలా చెప్పగలమంటే, మనం ఎప్పుడైతే ఒక సినిమాలో ఉన్న క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ తరపున మనం మాట్లాడేస్తామో అప్పుడు డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెచింగ్ యాక్టింగ్ స్కిల్స్ ఫ్రమ్ సర్టెన్ యాక్టర్. అప్పుడు మనం వాళ్ళలోకి వెళ్ళిపోయి మనం మాట్లాడేసామంటే ఈ సక్సీడ్ అండి. అలాంటి వాళ్ళ డైరెక్టర్స్ లో పెద్ద డైరెక్టర్స్ తప్పించి మన దగ్గర చిన్న డైరెక్టర్లు ఎవరు ఉన్నారు? సోమి. సిరాయి మూవీ మాత్రం ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ టేకింగ్ అండ్ థ్రిల్లింగ్ మూవీ. ఇది ఎమోషనల్ వే డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకు ఇంకా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నాడు అంటే అనుకున్నాను. బట్ అదే ఆయువు పట్టు, అదే బ్యాక్ బోన్ అయింది సినిమాకి. అది లేకపోయింటే, ఎక్కువసేపు లేకపోయింటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అయ్యేది కాదు. జస్ట్ సంఖ్యలు తీయాలనే పాయింట్ దగ్గర చాలా ఎమోషనల్. అంత బాగా ఎలా కనెక్ట్ అయినంటే ఆ ప్లేస్ లో యాక్ట్ చేసిన కుర్రాడు యాక్టింగ్ సూపర్ ఉంది కాబట్టి, ఇలా ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి డైరెక్టర్. అండ్ దీనికి తమిళ్ వేరే తనక్కని తీసిన డైరెక్టర్ దీనికి స్టోరీలో రైటర్ పనిచేశారు. అతను బాగా రాస్తాడు. పోలీస్ అని కూడా పోలీస్ సీన్స్ వీళ్ళలాగా తమిళలాగా తెలుగుడు నో వన్ కెన్ టేక్. పోలీస్ సీన్స్ మాత్రం పవర్ సీన్స్, సొసైటల్ వాలిటీస్. మన వాళ్ళందరూ దుబ్బుడు దబ్బడే నమ్ముకోరు అనమాట. వీళ్ళు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నమ్ముతారు. మన ప్రొడ్యూసర్స్ ని నమ్ముతారు. వాళ్ళే ఎక్స్పెరిమెంట్ తీసుకోలేరు, వాళ్ళని నమ్మరు అనమాట. దానికోసం మన సినిమాలన్నీ కొత్త రాకపోవడానికి కారణం. దీని దెబ్బతో సిరాయి మూవీతో ఖచ్చితంగా తెలుగు మూవీ డైరెక్టర్స్, సిరాయి కాదు అక్కడ చూసుకున్న సర్వమ్మాయ గానీ, వచ్చిన మంజుమల్ బాయ్స్ గానీ, బోల్డ్ ప్రేమము, ఇప్పుడు వచ్చిన విత్తలవు, అన్ని సినిమాలు ఆడేస్తాం. తెలుగు సినిమాలు అసలు ఏదో బాహుబలి పెద్ద సినిమాలు ఆడడం, పుష్పాలని పెద్ద సినిమాలు, కలికి పెద్ద హీరోల వల్ల ఉన్నాం. కారణం ఏంటంటే అందుకోసమైనా ఉన్నాం. చిన్న హీరోలో ఎక్కడ ఉన్నా ఏవి ఆడిందంటే ఏమాడింది మనది కార్తికేయ.
2. అది కూడా డివోషనల్ ఎలిమెంట్ ఉంటే ఆడేస్తాయి. ఇంకేం ఆడింది మీరే. సరే మరి ఎంజాయ్ చేయరా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరా. ఇది సినిమా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి అని రిఫర్ చేస్తాను. ఎంజాయ్ చేయరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో చేసి ఉంటా మరి.